వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. 2025 చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం చోట అండ్ డెలివరీ అవుతుంది అని అంటే ఒక్కొక్క పండగలాగా ఆ వాతావరణాన్ని ప్రతి ఇంట్లోనూ మనం చూస్తాము. ఇవాళ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఒక్కొక్క మంచి నేమ్, మంచి నంబర్ తోటి గనక పెడితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ లైఫ్ అంతా ఆ రోజు పండగలా ఉంటుందని చెప్పేసి చాలామంది క్లయింట్స్ ఒక మంచి మెసేజ్ కూడా పెడుతూ ఉంటారు. ఫీడ్‌బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళే చాలామందున్నారు. అయితే 2025 రాబోతుంది. 2025లో కొంతమందికి అంటే ఫస్ట్ టైమ్ ఎవరైతే ఇంట్లో ఒక్కొక్క సంతానం వచ్చేటువంటి ఇదుందో, సో ఏ డేట్‌లో పుడితే బావుంటుంది. అట్ ద సేమ్ టైమ్ కొంతమందైతే ఒక్కొక్క రైట్ డేట్ కూడా కావాలని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళుంటారు. సో ఏ డేట్ ఏ విధంగా ఉంది? అండ్ ఫస్ట్ సంతానం ఉండేటువంటి వాళ్ళకి న్యూమరాలజీ అసలు ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. నాకే తెలుసు ఫారెన్ నుంచి ఆహ్, ఇక్కడ మన లోకల్ కాదు గ్లోబల్‌గా కూడా మెసేజ్‌లు పెడుతుంటారు. ఈవెన్ నాకు కూడా రిఫరెన్స్ అడుగుతూ ఉంటారు. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది ఒక రైట్ నేమ్ తోటి వెళ్ళాలనుకుంటున్నాము. మా పిల్లల పేర్లు అని చెప్పి అక్కడ 24 అవర్స్‌లో సర్టిఫికేషన్ చేయించాలి పిల్లల పేర్లు. అటువంటి టైంలో కూడా ఎమర్జెన్సీ కోసం నాకు మెసేజ్‌లు పెట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వమని చెప్పినటువంటి వాళ్ళు చాలామందున్నారు. అంటే చాలా, రిఫరెన్స్ చాలా, కోసం. చాలా. సో, అంత కేర్ తీసుకుంటారు మీరు పిల్లల పేర్లు పెట్టే విషయంలో. వాళ్ళతోటి కాల్ మాట్లాడి, కొంతమందితోటి వీడియో కాల్ మాట్లాడి, కొంతమంది డైరెక్ట్‌గా కలిసి అవును. ఆఫీస్‌కి రమ్మని చెప్పి అంత కేర్ తీసుకుంటారు. అవును నాన్న. పిల్లలు పుడుతున్నారు మన ఇంట్లో అనంటే, ఒక సంతానం వస్తుంది అనంటే, మనం నిజంగా పండగలా. పండుగలాగా ఫీల్ అవుతాం. అంటే ఆ ఎమోషన్ కూడా అలాంటిదే. ఆహ్, అవును. ఒకళ్ళకి జన్మనిస్తున్నాము అనంటే. అయితే 2025లో కొంతమంది ఆహ్, జన్మనిచ్చేటువంటి వాళ్ళున్నారు. హ్మ్. సో, ఏ డేట్స్ అనుకూలంగా ఉన్నాయి? ఏ విధంగా ఉంటుంది? న్యూమరాలజీ దానికి ఏం చెప్తోంది? చాలా, చాలా మంచి టాపిక్ తీసుకున్నారు నాన్న. ఇది చాలా మందికి ఉపయోగపడే టాపిక్ ఇది. ఎందుకంటే చాలా మంది ఇంతకుముందులాగా మా తాతల కాలంలో 7 మంది, 10 మంది సంతానం. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే మా సిస్టర్స్ చాలా మంది ఒక్కరే ముద్దు అనుకుంటున్నారు. మేమైతే ఇద్దరు అనుకున్నాము. హ్మ్. మా చెల్లెళ్ళు, తమ్ముళ్ళైతే ఇద్దరు మేము కాన్సంట్రేట్ చేయలేమన్నా, ఒక్కరే చాలనుకుంటున్నారు. సో, మనం కనే ఒక్కరినా, ఇద్దరినా మంచి రోజు కనడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. నాకు ఈ ప్రశ్న చాలా మంది అడుగుతారు. అన్న ఏ రోజైతే బావుంటుంది? సో, మొదటి సంతానం అబ్బాయి అయితే, సో, తండ్రికి లాభం చేకూర్చాలంటే, అంటే ఈ బిడ్డ పుట్టాక తండ్రికి రాజయోగంలాగా, అంటే ఇబ్బంది పడుతున్న తండ్రి కెరియర్‌లో మంచి జాబ్ రావడం, బిజినెస్‌లో గ్రోత్ రావడం, ధనవర్షం కురవడం. అంటే ఈ బిడ్డ పుట్టాక మాకు చాలా బాగా కలిసొచ్చి చెప్పుకోవాలి. అలాంటి డేట్స్ 3 డేట్స్ ఉన్నాయి ప్రతి నెల. సో, 5, 14, 23 5 సీరీస్ ఇచ్చి నంబర్ 1. హ్మ్. ఈ 5న పుట్టిన బిడ్డలు అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ బుధుడు, మెర్క్యూరీ చాలా బాగా డెవలప్ అవుతారు. ఈ 5న పుట్టినోళ్ళు లక్కీయెస్ట్ చైల్డ్. సో, వీడు ఈ లక్కీ చైల్డ్ పెరిగే కొందికి లక్కీగా ఉండాలి గదా! బస్సులో పంపించి, రిక్షాలో పంపించి, ఆటోలో పంపించి ఆ స్టైల్ గాదు 5 అంటే. హ్మ్. 5 అనేది పంచభూతాల దీవెనున్న బిడ్డ. చాలా అదృష్టవంతుడు. సో, ఈ అబ్బాయి పెరిగే కొంది తండ్రికి కార్లు రావాలి, బంగ్లాలు, విల్లాలు. సో, దే ఆర్ లక్కీ కిడ్స్. 5, 14, 23న పుట్టిన పిల్లలు వీళ్ళు పెరిగే కొంది తండ్రి ఆస్తులు పెంచుతారు. అంటే డే 1 పుట్టిన రోజు నుంచే తండ్రికి ఆ పాజిటివ్ వైబ్స్ తెలుస్తాయి. అంటే హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు. హ్యాపీతో పాటు చాలా పాజిటివ్ ఆ తండ్రి క్యారీ చేస్తాడు. ఎక్కడికి పోయినా కూడా ఇంటర్వ్యూ అయిన వెంటనే యూ ఆర్ సెలెక్టెడ్. సాలరీ కూడా మనం అనుకున్న కన్నా డబుల్ సాలరీ. నేను చాలా చూశాను. ఈ 5, 14, 23 పుట్టిన బిడ్డ ఇంట్లో కనక వర్షం. సో, ఇది మెయిన్‌గా తండ్రికి లాభం చూసేది మొదటి సంతానం కొడుకే అయితే. 5, 14, 20 ఫస్ట్ డేట్. బాగా రాసిపెట్టుకోండి. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకొచ్చినట్టు ఈ 5, 14, 20 పుట్టిన బిడ్డలు తండ్రికి రాజయోగాన్ని, ధనలక్ష్మి ప్రాప్తాన్ని, ఒక గొప్ప లైఫ్ ఇస్తారు. సో, సెకండ్ డేట్ వచ్చి 6, 15, 24. ఈ 6 అనేది శుక్రుడి దీవెనలో ఉన్న పుట్టుక. సో, ఈ డేట్‌లో గాని తొలి డెలివరీ ఫస్ట్ బాబయితే తండ్రికి చాలా, చాలా, చాలా ఉపయోగాలు. అంటే వీళ్ళ చాలా అంటే కొన్ని డేట్‌లో ఏమంటే కొన్ని లేట్ అవుతుంది యోగం. హ్మ్. ఈ 5, 14, 23, 6, 15, 24లో బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచే
మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఈ 6 అనేది శుక్రుడు. సకల సుఖాలకి ఇచ్చే అధిపతి శుక్రుడు. సో, లగ్జరీ లైఫ్ అంటే ఈ పిల్లోడికి బట్టలు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఏ బిడ్డ వేయనంటి బట్టలు, లగ్జరీస్, కారులోనే స్కూల్‌కి పోవాలి, కారులోనే రావాలి. వీడికి సెపరేట్ డ్రైవరు, వీడికి ఒక ఆయా అంటే లైఫ్ అలా ఉంటుంది. ఇవన్నీ ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తాడు, తండ్రికి ఆస్తులు పెంచుతాడు. ఓకే. సో, తండ్రి రిచ్ అవుతుంటాడు. బిడ్డకి పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది పడ్డు. బిడ్డకు ఒక ఆయా ఇచ్చేసేయి, టీచర్ ఇచ్చేసేయి, ట్యూషన్స్ ఇచ్చేసేయి. సో, ఈ బిడ్డ ఎలా పెరుగుతాడంటే ఒక రాయల్ కిడ్ లాగా. సార్ 6లో బిడ్డ చాలా చిన్న స్టేజ్‌లో పుట్టినా కూడా వాళ్ళు రైజ్ అయ్యే కొద్దికి తండ్రులు కోట్లకి వెళ్ళిపోతారు. నేను చాలా చూశాను. సార్ చెప్తా, సార్ ఈ అబ్బాయి మీ అదృష్టం సార్. సార్ ఈ అబ్బాయి పుట్టినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏం లేదు, ఈ అబ్బాయి మీకు అదృష్టం. మళ్ళీ ఒక 3 మంత్స్ 4 మంత్స్‌కి వచ్చి సార్ నాకు జాబ్ వచ్చేసింది, నాకు ఇదొచ్చింది. నేను మామూలుగా అన్నీ తీసుకుంటా డీటెయిల్స్, బాబు ఎప్పుడు పుట్టాడు, పాప ఎప్పుడు పుట్టింది అని. సో, 6/15/24లో పుట్టిన బిడ్డలు కూడా తండ్రికి మంచి చేస్తారు. థర్డ్ డేట్ వచ్చి 8/17/26. ఇక్కడ ఇనిషియల్‌గా ఏమంటే బిడ్డ పుట్టిన తర్వాత తండ్రికి కొంచెం ఒక 1-3 ఇయర్స్ వరకు కొంచెం నెగెటివ్ ఉంటుంది. కొంచెం అరే ఈ పిల్లోడు పుట్టినాక నాకు జాబ్‌లో స్ట్రగ్లింగ్ ఉందే, ఎప్పుడు లేనట్టు బాస్ నుంచి తిట్లు పడుతున్నాయి, కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, టెన్షన్స్ వస్తున్నాయి, అప్పులు అవుతున్నాం అని ఉంటుంది. కానీ అవును. బిడ్డకి 8వ సంవత్సరం పెట్టంగా 7 కంప్లీట్ అయ్యి 8 పెట్టంగా ఉంచి తండ్రికి రాజయోగం. వా! 8/17/26. 8 అంటే చాలామంది శని అనుకుంటున్నారు. 8 అంటే శని కాదు. 8 అంటే డబ్బు, మనీ ఈస్ కమింగ్. 8న పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి ముద్రేసి వెళ్ళారు మన గుండెల మీద. చనిపోయి ఇన్నాళ్ళైనా ఆయన పేరుని తలుచుకోని రోజు లేదు సార్. యెస్. సో, ఆయన 8. 17/8 మన కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి, మంచి మనిషి. హైదరాబాద్‌కి వాటర్ సప్లై గాని, కరెంట్ గాని ఇబ్బంది లేకుండా చూసిన మంచి వ్యక్తి. ప్రెజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 8నే పుట్టారు. అంటే మన తెలంగాణకి గత 4 టర్మ్స్‌గా 8న పుట్టిన వాళ్ళే చక్రం తిప్పు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 17/8. అంతెందుకు మన అల్లు అర్జున్ హ్మ్. 8. తండ్రికి రాజయోగం అని చెప్పాను. అవును. సో, ఈ చిన్నప్పుడు అంటే అల్లు అర్జున్ అల్లరి చేసేవాడు, స్కూల్ సరిగ్గా పోయేవాడు కాదు. తండ్రి వీడేమైపోతాడో అని భయపడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు. ఒక స్టార్డము అంటే అంత ఆ రేంజ్‌లో ఉన్న హీరోకి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. 'పుష్ప 2లో బ్లడ్ పెట్టి నటించాడు. సో, నేను మా పాప కోసం నేను పోవాల్సొచ్చింది మూవీకి ఫస్ట్ డేనే. నేను ఆ సినిమా చూస్తే అట్లా మిస్ప్రైజ్ అయిపోయా. ఇంత కష్టపడ్డాడు. అంటే 100% డెడికేషన్, హార్డ్ వర్క్. సార్ పిల్లలు 8న పుడితే తండ్రికి ఇనిషియల్‌గా చిన్న ఇబ్బందులున్నా అది హ్యాపీగా స్వీకరించండి. రేపు వాడు వెళ్ళే రేంజ్ వేరే, మీరు వెళ్ళి కూర్చునే రేంజ్ వేరే. తండ్రులుగా గర్వపడతాము. మనం కూడా ఆ ఎనర్జీని అంటే ఒక మంచి ఎనర్జీ పక్కన ఉంటే మనకు ఆ పాజిటివ్ వైబ్స్ తగిలినట్టు ఈ కొడుకు పాజిటివ్ వైబ్స్ తగిలి తండ్రి కూడా ధనవంతుడు అయిపోతాడు, అదృష్టవంతుడు అవుతాడు. సో, అంటే తల్లులకి ఎవరైతే డెలివరీస్ ఉన్నారో ఈ 2025లో నా మనవేమంటే మనకు పాసిబిలిటీ ఉంటే మనకు ఒకవేళ సిజేరియన్ సెక్షన్ ప్లాన్ చేస్తూ నేను బలవంతంగా 5, 14, 23, 6, 10, 24, 8, 17 వారాలు డెలివరీలు చేసుకోమని చెప్పడం లేదు. మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ డేట్స్ తీసుకుంటే ఈ 5న పుట్టిన మమతా బెనర్జీ, 5న విరాట్ కోహ్లీ, కాజోల్ 5, 14 జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారు, 23 ప్రభాస్ చక్రం తిప్పుతున్నాడు, హీరో శ్రీకాంత్ 23. సో, 8 అల్లు అర్జున్, 17 నరేంద్ర మోడీ గారు, చాలా మంది స్టార్స్. మన డైరెక్టర్ శంకర్, రోబో డైరెక్టర్ శంకర్ 17. ఈ డేట్స్‌లో పుట్టిన బిడ్డలు తల్లిదండ్రులకు ఐశ్వర్యాన్ని, పేరుని, డబ్బుని ఇస్తారు. సో, వీలైనంత వరకు ఈ డేట్స్‌లో ప్లాన్ చేయండి. సో, మిగతా డేట్స్ కూడా కంటిన్యూటీ ఉంటుంది నెక్స్ట్ వీడియోస్‌లో, అది క్లియర్‌గా చెప్తాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్స్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో, మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్, జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు. డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు. మంచి నేమ్స్ ఇస్తారు. అవును నాన్న. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు.
కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే అంటే 60% బాగున్నా బాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.